గణపతి, గణములకి అధిపతి అయిన వినాయకుడికి సినిమా పాటలకి ఏం సంబంధం చెప్పండి? సినిమా పాటలు ఎందుకు పెట్టారండి గణపతి ముందు? ఒక విషయం. పెట్టకూడదు. రెండవది, తాగి డాన్స్‌లు వేయటం ఇది పద్ధతేనా అండి వినాయకుడి మీద, గణపతి మీద? దాని తర్వాత మీరు చూడండి, ఈరోజు వినాయక నిమజ్జనం కానీ, ఇంకోటి వినాయక వెల్కమింగ్ అని ఒకటి ప్రారంభమైంది. ఈ రెండిట్లలో డుమ్ 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 డిస్కోలో చేసే పని రోడ్డు పైన చేస్తున్నారు వినాయకుడు. కరెక్టేనా అండి అసలు? కాబట్టి నేను ఒకటే రిక్వెస్ట్ ఏం చేస్తున్నాను, చాలా మంది యూత్ కూడా ఇన్వాల్వ్ అవుతారట. ఎక్కువ వాళ్ళకి అట్రాక్షన్ ఇది. బయటికి వెళ్ళి తిరగాలి, ఇదంతా ఇవన్నీ చేయాలి. చేయాలి. మీకు ఎంత శక్తి ఉంది, నిజంగా ఎంత శక్తి, ఎంత డబ్బులు, ఎంత ఆలోచన, ఇవన్నీ ఉన్నప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. గణపతికి శాస్త్రంలో ఒక రూపం ఉన్నది. బాగా గణపతి ఎలా ఉంటాడు, ఎలా కూర్చుంటాడు, ఎలా ఉంటాడు. గణపతి యొక్క విగ్రహాల్ని సినిమా యాక్టర్ల రూపాలలో, రాజకీయ నాయకుల యొక్క రూపాలలో, ఏ రకమైన ఏది వస్తే ఆ రూపాలలో, గణపతికి అంటూ ఒక రూపం ఉంది. మిగతా దేవుళ్ళ రూపాలలో కూడా చేయాల్సిన అవసరం లేదండి.